అణు ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అణు ఒప్పందంపై చర్చలకు రాకపోతే ఇరాన్పై తీవ్ర దాడులు చేస్తామని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సమయం లేదు, ఒప్పందం కుదుర్చుకోండి అంటూ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. చర్చలు విఫలమైతే నాశనం తప్పదని అమెరికా హెచ్చరిస్తోంది. ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు దూసుకెళ్తున్నాయి. అమెరికా దాడి భయంతో మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ట్రంప్ అన్నంత పని చేస్తాడని కూడా ప్రపంచ దేశాలు భయపడుతున్నటువంటి పరిస్థితి, కానీ ఇరాన్ ఎక్కడా కూడా మెత్తబడ్డట్లు కానీ వెనక్కు తగ్గుతున్నట్లు కానీ లేనటువంటి పరిస్థితి. మద్దతు కూడగడుతున్నప్పటికీ కూడా ఈలోపే ట్రంప్ ఎక్కడ దాడి చేస్తాడు అనేటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి అసలు? మురళి, మనం చూసుకున్నట్లయితే మరోసారి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ట్రంప్ ఇరాన్ దేశానికి చాలా భీకర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అణు ఒప్పందాలపై చర్చలు రాని పక్షంలో ఈసారి భీకర స్థాయిలో ఇరాన్ పై దాడి చేస్తామని ట్రంప్ బుధవారం కూడా హెచ్చరించారు. అయితే వాళ్ళు దీనికి బదులుగా ఇరాన్ కూడా చర్చలకు రాకపోతే గతం కంటే ట్రంప్ కూడా కారకండికి చెప్పారు. చర్చకు రాకుండా గతం కంటే భీకర స్థాయిలో దాడులు చేస్తామని నాశనం తప్పదని హెచ్చరించారు. అయితే ఈ దశలో చూసుకున్నట్లయితే మరోవైపు కూడా అమెరికా దాడికి సిద్ధమవుతూ సూచనలు కూడా కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. సో ఒకవేళ అమెరికా కానీ ఇరాన్ పై దాడి చేస్తే కూడా పశ్చిమాసియా దేశాలు కూడా ఒక విధంగా ఆ దాడిని ఎదుర్కొంటూ సిద్ధమవుతున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా ఆకాశ మార్గం వినియోగించడానికి కూడా అనుమతించబోమని సౌదీ అరేబియా, అక్కడ యునైటెడ్ దేశాలు కూడా మనకు మద్దతు ఇచ్చిన దానికి అనుమతించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా సరే ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నడితే గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ కూడా ఘాటుగా ట్రంప్కి హెచ్చరిక ఇచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. మురళి, ఇరాన్కి మిత్ర దేశాలు ఉన్నప్పటికీ కూడా మిత్ర దేశాల నుంచి కూడా స్పందన కరువైంది అనేటువంటి మాట. అందుకే ట్రంప్ ఆ స్థాయిలో యుద్ధ వాతావరణానికి సంబంధించి కావచ్చు, బెదిరింపులకు దిగుతున్నాడు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మిత్ర దేశాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఏ దేశాలు ఇప్పటికిప్పుడు యుద్ధం అనివార్యమైతే సన్నాహకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది? మహేష్, ఒకవేళ అమెరికా ఇరాన్ పై దాడి చేసినట్లు కానీ యుద్ధం కానీ దిగినట్లయితే ఇప్పటికే పశ్చిమాసియా దేశాలు, ఇప్పుడు ఇరాన్ దేశం కూడా పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం భారీగా చేస్తూనే ఉంది. ఏది ఏమైనా సరే ఒకవేళ యుద్ధం కనుక అనివార్యమైనచో అక్కడ మన సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ వివిధ దేశాలు కూడా ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు కూడా ఇరాన్ కి బాసటగా నిలవడంలో ఎటువంటి సందేహం లేదన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇరాన్ కు ఒక భరోసానిచ్చాయి. అమెరికా ఆకాశ మార్గాన్ని మా దేశంలో ఖచ్చితంగా మేము మా దేశం గుండా వెళ్ళనీయకుండా అది అమెరికా ఫ్లైట్లకు ఆకాశ మార్గాన్ని కూడా మేము స్తంభింపజేస్తామని వాళ్ళు కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇరాన్ కి. యుద్ధ విమానాలు ఇప్పటికే ఇరాన్ వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ మెట్టు దిగి రాకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చూడాలంటారు మనం? ఒక విధంగా ఖచ్చితంగా ట్రంప్ కూడా అనుకున్నంత పని చేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి కూడా ట్రంప్ గత పాలక పగ్గాలు చేపట్టిన మనకి ఇప్పటి వరకు కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన పూర్తిగా అతలాకుతలం అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో బుధవారం కూడా ట్రంప్ హెచ్చరించినట్లు నిజంగా ఒకవేళ మీరు అణు ఒప్పందం చర్చలు రాని పక్షంలో భీకర స్థాయిలో దాడి చేస్తున్నట్లు బుధవారం హెచ్చరించారు. నిజంగా ఒకవేళ ట్రంప్ కూడా అన్నంత పని చేస్తాడనలో ఎటువంటి సందేహం లేదని మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం కూడా దిగే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కల్పిస్తున్నాయి. దానికి బదిలిచ్చేందుకు కూడా ఇరాన్ కూడా మా స్థాయిలో మేము కూడా తిప్పుకోవడం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇరాన్ కూడా ఎన్నడూ లేని స్థాయిలో దాడి చేస్తే అమెరికాను ఎదుర్కొనేటువంటి ఆయుధ సంపత్తి ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్నాయా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితి కదా మహేష్. దీనికి సంబంధించి ఇరాన్ కూడా అమెరికాని ఎదుర్కొనే స్థాయి లేకపోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కు ఉన్న ఒక బలం ఏంటంటే పశ్చిమాసియా దేశాల ఒక బలం దానికి భారీగా దండిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ యునైటెడ్ కానీ అక్కడ అన్ని చాలా కంట్రీస్ కూడా పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ఇప్పుడు మద్దతు కూడగడుతుంది. కాబట్టి ఈ దేశాలు కూడా వాళ్ళకు ఖచ్చితంగా బలాన్ని ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ తాజా పరిస్థితి చూస్తుంటే.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. ఏ క్షణమైనా సరే యుద్ధం అనివార్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. యుద్ధ మేఘాలు పశ్చిమాసియాలో కమ్ముకున్నటువంటి పరిస్థితి. ట్రంప్ దీనికి సంబంధించి అణు ఒప్పందంపై ఇరాన్కు గట్టి హెచ్చరికనైతే ఈ నేపథ్యంలో ఆయన జారీ చేశారు. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని ఎప్పటి నుంచో కూడా చెప్తున్నప్పటికీ ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చారు. చర్చలకు రాకపోతే ఇరాన్పై తీవ్ర దాడులు చేస్తామని కూడా ఈ నేపథ్యంలో ఆ వార్నింగ్ల ద్వారా తెలుస్తోంది. సమయం లేదు, ఒప్పందం కుదుర్చుకోండి అంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడం కూడా ప్రపంచ దేశాలు ఉలికిపడేలా చేస్తోంది. చర్చలు విఫలమైతే నాశనం తప్పదని అమెరికా హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా సరే భీకరమైనటువంటి దాడులు జరిగేటువంటి ఛాన్స్. కానీ ఎక్కడా కూడా ఇరాన్ వెనక్కు తగ్గుతున్నట్లుగా లేదు. ధీటైనటువంటి జవాబు మేము కూడా ఇస్తాము అనేటువంటి ఒక మాట కూడా చెప్తోంది. అణు ఒప్పందానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మిత్ర దేశాలు ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మద్దతు ఇవ్వడం వేరు, ఇరాన్పై యుద్ధం అనివార్యమైతే యుద్ధ రంగంలో దిగేటువంటి దేశాలు ఏవి అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా యుద్ధాలకి సంబంధించి సన్నద్ధంగా లేవు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర అంతర్గత రాజకీయాలు కావచ్చు, అవన్నీ కూడా డామినేట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగేటువంటి పరిస్థితులు అయితే లేవు. కాకపోతే ఒకవేళ ఇరాన్పై అమెరికా దాడి కానీ చేస్తే దీన్ని ఖండించేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప మద్దతుగా ఇరాన్కు సంబంధించి ఇరాన్ తరపున అమెరికాపై దాడి చేసేంత సత్తా ఏ దేశానికి ప్రస్తుతానికి లేవనేటువంటి మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అమెరికా దాడి భయంతో మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో మద్దతు రావడం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి యుద్ధం జరిగితే ఖండించేటువంటి పరిస్థితి తప్ప స్వయంగా యుద్ధంలోకి దిగేటువంటి పరిస్థితులు ఏ దేశం తరపు నుంచి కూడా లేవనట్లుగా కూడా తెలుస్తోంది.